ఓం శ్రీ గురుభ్యో నమః. కోటి రామనామజప యజ్ఞ దీక్షా సత్సంగ కార్యక్రమానికి అందరికీ శుభస్వాగతం. శ్రీమద్ వాల్మీకి రామాయణ ప్రవచన కార్యక్రమంలో ఇవాళ అయోధ్యాకాండలో 50వ విభాగంలో ప్రవేశిస్తున్నాం. ఇందులో 99వ సర్గ 100వ సర్గ చాలా విశేషమైనవి. ఈ రెండింటిలో ఉన్న విశేషాలు తెలుసుకుందాం. ముందుగా శ్రీరామ మంత్రం. ఓం రాం శ్రీరామాయ నమః. ఓం రాం శ్రీరామాయ నమః. ఓం రాం శ్రీరామాయ నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణ పారాయణ ప్రవచన మహిమా శ్లోకం. యః కర్ణాంజలి సంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు. జన్మవ్యాధిజరా విపత్తిమరణైరత్యంత సోపద్రవం సంసారం సమిహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. ఇదానీం ఏకశ్లోకీ రామాయణం. ఆదౌ రామతపోవనానుగమనం హత్వా మృగం కాంచనం వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వారీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాద్ రావణ కుంభకర్ణహననం ఏతద్ధి రామాయణం. ఇదానీం భద్రాచల శ్రీ సీతారామలక్ష్మణస్తుతి. వామాంకస్థిత జానకీ పరిరసత్ కోదండదండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్తిని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. 99వ సర్గలో 42 శ్లోకాలు ఉన్నాయి. భరతుడు శ్రీరామచంద్ర ప్రభువును కలుసుకోవడం. నివిష్టాయాం తు సేనాయాం ఉత్సుకో భరతస్తదా జగామభ్రాతరం ద్రష్టుం శత్రుఘ్నమనుదర్శయన్. చతురంగ బలాలను ఆశ్రమ సమీపంలో ఓ చోట నిలిపిన తర్వాత భరతుడు అన్నగారిని దర్శించాలనే కుతూహలంతో తన తమ్ముడు శత్రుఘ్నుడిని వెంటబెట్టుకొని ఆశ్రమ చిహ్నాలను చూపిస్తూ వెళుతున్నాడు ముందుకు. వశిష్ఠ మహర్షి చెప్పాడు, గురువర్య, మా తల్లులను మీరు తీసుకురండి. సుమంత్రుడు కూడా పక్కనే ఉన్నాడు. శత్రుఘ్నుడు అనుసరించాడు. అక్కడంతా కూడా ఋషీశ్వరుల ఆశ్రమాలు ఉన్నాయి, అక్కడక్కడ కనిపిస్తున్నాయి. అన్నిటికంటే అందమైన ఆశ్రమం ఒకటి కనిపిస్తోంది దూరంగా. అది అన్నగారి పర్ణకుటీరం అనుకున్నాడు. దాని పక్కనే చిన్న పూరిల్లు ఉంది. ఎండుగడ్డి కప్పినటువంటి ఇల్లు కనిపించింది. అది అనుకున్నాడు, బహుశా అది హోమం కోసం ఏర్పాటు చేసిందేమో అనుకున్నాడు. రాత్రి వేళల్లో నెగళ్ళు వేస్తుంటారు వనవాసులు, క్రూర మృగాలు రాకుండా. అందుకోసం అక్కడ ఏర్పాటు చేసినటువంటి కట్టెబుల్లలు కనిపించాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత పూజ కోసం ఏర్పాటు చేయబడిన పుష్పాలు కనిపించాయి. తర్వాత రామలక్ష్మణులు మందాకిని నదికి వెళ్ళడానికి రావడానికి చిన్న దోవ ఏర్పాటు చేసుకున్నారు. ఆ దోవ కనిపించింది. అక్కడక్కడ చుట్టూ ఉన్న చెట్ల మీద దర్భలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల వల్కలాలు కనిపిస్తున్నాయి, నారవస్త్రాలు. అన్ని చోట్ల రెండేసి కనిపించేటప్పటికి ఇది తప్పనిసరిగా అన్నగారి ఆశ్రమమే అనుకున్నాడు. మరికొంత దూరంలో ఆవు పేడతో చేసినటువంటి పిడకల రాసులు కనిపించాయి. అవన్నీ హోమానికి ఏర్పాటు చేసినవేమో అనుకున్నాడు. శత్రుఘ్నుడితో చెప్పాడు భరతుడు. సుమంత్రుడు కూడా వింటున్నాడు. భరద్వాజ మహర్షి మనకు సూచించిన ప్రదేశం ఇదే. మందాకిని నదికి సమీపంలో
ఎత్తైన ప్రదేశంలో ఆశ్రమం ఉంటుంది అని చెప్పారు ఆయన. ఇక్కడ ప్రత్యేకంగా చిన్న కాలిబాట ఉంది. ఇది లక్ష్మణుడే తయారు చేసి ఉండొచ్చు. ఈ పర్వత ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తుంటాయని చెప్పారు. ఆ గుర్తులు కూడా కనిపిస్తున్నాయి. నిత్యాగ్నిహోత్రులైన తాపసులు ప్రాతకాలంలో, సాయంకాలంలో హోమకార్యాల కోసం అగ్నిని రక్షించుకుంటూ ఉంటారు. ఆ అగ్నులు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. తర్వాత చెప్పాడు మంత్రులతో. సుమంత్రుడు, అతని వెనకాల కొంతమంది మంత్రులు ఉన్నారు, వాటితో చెప్పాడు భరతుడు. జనసంచారం లేని ఈ వనాల్లో శ్రీరాముడు ఎలా ఉంటున్నాడో. నాకు రాజ్యాన్ని ఇవ్వడం కోసం మా అమ్మ చేసిన కుట్ర ఫలితంగా శ్రీరామచంద్రుడు అడవుల పాలయ్యాడు. నేను లోకనిందకు గురయ్యాను. ఇప్పుడు నేను క్షమాపణ చెప్పుకుంటాను అన్నగారికి, వదిన గారికి. చిన్నవాడైనా కూడా లక్ష్మణుడు ధన్యుడు, అన్నగారికి సేవ చేస్తున్నాడు. ఇలా అనుకుంటూ వెడుతున్నారు. ఎదురుగా ఒక అందమైన పర్ణశాల కనిపించింది. ఆ పర్ణశాల పైన తాటాకులు, సాలవృక్ష పత్రాలు అంటే మద్ది చెట్టు ఆకులు కనిపించాయి. పర్ణములతో కప్పబడిన శాల గనక పర్ణశాల. అది ఎలా ఉందంటే మృదువైన దర్భలతో కప్పబడిన యజ్ఞవేదికలా అనిపించింది. ప్రాంగణంలో ధనుస్సులు కనిపించాయి, మహాధనుస్సులు. అప్పుడు అర్థమైంది, ఈ రెండు ధనుస్సులు కూడా అన్నగారివే. మరికొంత దూరంలో పక్కన తూణీరాలు కనిపించాయి, అమ్ముల పొదులు. రెండు కత్తులు కనిపించాయి, బంగారు వరలు కలిగిన రెండు కత్తులు. అద్భుతమైన ఖడ్గద్వయాన్ని చూశాడు. తప్పనిసరిగా ఇది అన్నగారిదే అనుకున్నాడు. ఈశాన్య దిశలో విశాలమైన వేదిక కనిపించింది. అగ్నిజ్వాల కనిపిస్తోంది. ఇంకా ఒక్క క్షణం పర్ణశాలను పరిశీలించాడు. దూరంగా అన్నగారు ఉన్నటువంటి దృశ్యాన్ని చూశాడు. ఆయన వీరాసన స్థితుడై ఉన్నాడు. కుడి మోకాలిపై ఎడమ పాదాన్ని నుంచి కూర్చోవడమే వీరాసనం. మనకు అనేక రకాల ఆసనాలు కనిపిస్తుంటాయి. పద్మాసనం, వీరాసనం, వజ్రాసనం ఇలాంటివి. శ్రీరామచంద్ర ప్రభు వీరాసనంలో ఉన్నాడు అనేది ఒక గొప్ప విశేషమైనటువంటి సన్నివేశం. మనకు భాగవతంలో కూడా ఈ సన్నివేశం కనిపిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణ సందర్భంగా ఆయన కూడా వీరాసనంలో కూర్చున్నాడు అని వ్యాసుల వారు దాంట్లో వర్ణించారు. భగవద్ అవతారాలు సమానమైన లక్షణాలతో కనిపిస్తుంటాయి కొన్ని. శ్రీమద్ భాగవతం ఏకాదశి స్కంధంలో సన్నివేశం కనిపిస్తుంది మనకు. శ్రీకృష్ణ పరమాత్మ నిర్జనమైన వనంలో వీరాసనంలో ఉండి ధ్యానంలో కూర్చున్నాడు నిర్యాణ సమయంలో. అంచేత అలాంటి వీరాసనం అనేది మనకు తిరతాయుగంలో కూడా శ్రీరామచంద్రుడు వర్ణించేటప్పుడు వాల్మీకి మహాముని చెప్పాడు. వల్కలాలు ధరించాడు, జటాజూటధారి. జింక చర్మాన్ని ఉత్తరీయంగా ధరించాడు. వీరాసనంలో కూర్చుని ఉన్నాడు. అలా ధ్యానంలో ఉన్నాడు. కొంత దూరంలో సీతాదేవి కూర్చున్నది. లక్ష్మణుడు మరికొంత దూరంలో అటు ఇటు తిరుగుతున్నాడు. ఈ సన్నివేశం చూసి చాలా సంతోషించాడు. గబగబా వచ్చేశాడు అన్నగారి దగ్గరికి. ఒక్కసారి దుఃఖం పెళ్ళుబికింది. దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. గొల్లున ఏడ్చేశాడు. అన్నయ్య,
క్షమించు. చాలా తప్పు చేశాను నేను. పట్టు పీతాంబరాలు ధరించి అందరూ సేవిస్తూ ఉండేటటువంటి మహానుభావుడివి ఇక్కడ ఇలా అడవుల్లో ఉండవలసి వచ్చింది. కిరీటాన్ని ధరించవలసిన వాడివి జటాభారాన్ని మోస్తున్నావు. యజ్ఞాలు ఆచరింపజేయవలసిన వాడివి, లోకక్షేమం కోసం చేయవలసిన యజ్ఞాలను ఇక్కడ వనవాసంలో హోమాలు చేస్తున్నావు నువ్వు. నా వల్ల నీకు ఇన్ని కష్టాలు కలిగాయి. నేను క్రూరాత్ముణ్ణి, నా జీవితం వ్యర్థమైనది. ఇలా బాధపడుతున్నాడు. అన్నగారి పాదాలు పట్టుకున్నాడు. స్వామి, నన్ను క్షమించండి. చూశాడు శ్రీరాముడు. వెంటనే శత్రుఘ్నుడు వచ్చాడు. అన్నగారి పాదాలపై పడ్డాడు. అశ్రుధారలతో అన్నగారి పాదాలను కడుగుతున్నారు ఆ సోదరులిద్దరు కూడా. ఒక పక్కన రామలక్ష్మణులు, ఒక పక్కన భరత శత్రుఘ్నులు. ఎంత అందంగా ఉందంటే ఆ సన్నివేశం. సూర్యచంద్రులు, గురుశుక్రులు రాశిచక్రంలో కలవడమే శుభప్రదం. ఆ సన్నివేశం కనిపిస్తుంది. రామలక్ష్మణులు సూర్యచంద్రులా ఉన్నారు, భరత శత్రుఘ్నులు గురుశుక్రులా ఉన్నారు. అలాంటి సన్నివేశం చూశారు. ఋషీశ్వరులు కూడా కంటతడి పెట్టారు. దీంతో మనకు 99వ సర్గలో ఉన్న 42 శ్లోకాలు పూర్తయి, ఇందులో చివరి శ్లోకాన్ని ఒకసారి స్మరించుకుని తర్వాత సర్గలో ప్రవేశిద్దాం. వారణయూథపాభాన్ సమాగతంస్తత్ర మహత్యరణ్యే వనౌకసస్థేపి సమీక్ష్య సర్వే అశృణ్యముంచన్ ప్రవిహాయ హర్షం. అరణ్యంలో ఉంటున్న ఋషులందరూ కూడా ఈ సోదరులను చూశారు. రామలక్ష్మణులను ఎప్పుడూ దర్శిస్తూనే ఉంటారు. ఇప్పుడు భరత శత్రుఘ్నులు కూడా వచ్చి వారికి నమస్కారం చేయడం, వాడు బాధపడుతుండటం చూశారు. వీళ్ళని చూసి రామలక్ష్మణులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ నలుగురు సోదరులు బాధపడుతూ ఉండటం చూసి ఋషులు కూడా దుఃఖించారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 19 సర్గ. ఇదానీం 100 సర్గ. ఇప్పుడు 100వ సర్గ. ఇందులో భరతుడికి కుశల ప్రశ్నల వ్యాజంతో, ఆ వంకతో శ్రీరాముడు రాజధర్మాలను ఉపదేశించడం అద్భుతమైన అంశం ఇక్కడ. ఇందులో 76 శ్లోకాలు ఉన్నాయి. రాజధర్మాలు ఎలా ఉండాలి, పరిపాలించేవాళ్ళ ధర్మం ఏమిటి, శాస్త్రం ఏం చెప్తోంది అనే విషయాన్ని శ్రీరాముడు కుశల ప్రశ్నల వంకతో భరతుడిని అడగడం. సర్వజ్ఞుడు శ్రీరామచంద్రుడు, కానీ లీలామానుష విగ్రహుడు గనక నటిస్తున్నాడల్లా. నిరాకార పరబ్రహ్మ నరాకారుడే ఆవిర్భవించాడు గనక ఆ నరుడికి ఉండే లక్షణాలతోనే ప్రవర్తించాలి కదా. అందుకోసం తనకేమీ తెలియనట్టుగా భరతుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నట్టుగా ఊహించి రాజధర్మాలు చెప్తాడు. జాగ్రత్తగా పరిపాలిస్తున్నావా అని. అద్భుతమైన సన్నివేశం ఇది. జటిలం చీరవసనం ప్రాంజలిం పతితం భువి దదర్శ రామో దుర్దర్శం యుగాంతే భాస్కరం యథా. వల్కలాలు ధరించాడు, జటాధారిగా ఉన్నాడు, తనలాగానే ఉన్నాడు భరతుడు. శ్రీరాముడు ఎలా ఉన్నాడో భరతుడు అలాగే ఉన్నాడు. ఇద్దరూ నీలమేఘశ్యాములే. ఇద్దరూ వల్కలాలు ధరించారు, ఇద్దరూ జటాజూటాలు ధరించారు. అది ఎలా ఉందంటే, ప్రళయకాలంలో కళావిహీనుడైన సూర్యుడిలా ఉన్నాడు భరతుడు. అలా తన కాళ్ళపై పడినటువంటి భరతుడిని చూశాడు శ్రీరాముడు. మొదట గుర్తించలేదు, ఎవరా అనుకున్నాడు. కారణం ఏంటంటే కృషించిపోయాడు భరతుడు. కళావిహీనంగా ఉంది అతని ముఖం. దగ్గరికి తీసుకున్నాడు. తమ్ముడు, నాన్నగారు ఎక్కడా? వృద్ధాప్యంలో ఆయన విడిచిపెట్టి ఎందుకు వచ్చావు నువ్వు? ఆయనకు సేవలు చేస్తూ అక్కడ ఉండవలసిన వాడివి, ఎందుకు ఇక్కడికి వచ్చావు అడవులకు? మాతామహుల గృహానికి నువ్వు వెళ్ళి 12 ఏళ్ళు దాటిపోయింది. నేను చూసి 12 ఏళ్ళు దాటిపోయింది.
ఇన్నేళ్ల తర్వాత నిన్ను మళ్ళీ చూస్తున్నాను. గుర్తుపట్టలేకపోయాను. బక్క చిక్కిపోయావు. వంశపారంపర్యంగా వస్తున్నట్టు రాజ్యం క్షేమంగా ఉంది కదా? తండ్రి గారికి సేవ చేస్తూనే ఉన్నావు కదా? నాన్నగారు కుశలంగా ఉన్నారా? మన గురువర్యులు వశిష్ఠ మహర్షి ఎలా ఉన్నారు? కౌసల్యమాత, సుమిత్రామాత, మీ అమ్మ కైకేయి జనని అంతా బాగున్నారు కదా? పురోహితులు క్షేమంగా ఉన్నారు కదా? వాళ్ళందరినీ నువ్వు జాగ్రత్తగా గౌరవిస్తున్నావు కదా? బ్రాహ్మణులు హోమకార్యాన్ని జాగ్రత్తగా నిర్వర్తిస్తున్నారా? ఆ బ్రాహ్మణులు వేదాంగవేత్తరుగా యజ్ఞయాగాలు చేస్తూ లోకక్షేమం కోసం పాటుపడుతుంటారు. అలాంటి వాళ్ళు మనం గౌరవించాలి. జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు అనేటువంటి బ్రహ్మజ్ఞాన సంపన్నులను, అలాగే వైద్యులను, విద్వాంసులను గౌరవిస్తున్నావు కదా? మన ఆచార్యులు సుధన్వుడు ప్రాథమికంగా మనకు శస్త్రాస్త్రాలు ప్రయోగించడంలో శిక్షణ ఇచ్చిన మహానుభావుడు, అలాగే నీతి శాస్త్రాలను మనకు బోధించిన మహానుభావుడు సుధన్వుడు. ఆయన క్షేమంగా ఉన్నాడు కదా? ఆయన్ని గౌరవిస్తున్నావు కదా? నీ మనస్సును గ్రహించి నీకు హితాన్ని కలుగజేస్తూ రాజనీతి శాస్త్రంలో ఆరితేరినటువంటి మహానుభావుల్ని మంత్రులుగా నియమించావు కదా? సమస్త శాస్త్రాలు తెలిసిన మంత్రులే రాజ్యానికి మూలస్తంభాలు. అలాంటి మంత్రులతో చేసే ఆలోచననే మంత్రాలోచన ఉంటారు. ఆ మంత్రాలోచన రహస్యంగా ఉండాలి. నువ్వు నిర్లక్ష్యానికి గురై రాజకార్యాలను నిర్లక్ష్యం చేయడం లేదు కదా? సకాలంలో ఎప్పుడు ఏ పని చేయాలో ఆలోచించి చేయాలి. నువ్వు అలా చేస్తున్నావు కదా? మంత్రాంగం ఎప్పుడు ఒక్కడుగా చేయకూడదు. మంత్రాంగం అంటే మంత్రులతో చేసే ఆలోచన. అది కూడా పరిమితంగా ఉండాలి. 2 లేదా 3 మంత్రులతో సమాలోచన చేయాలి. మళ్ళీ కొంతమందిని మళ్ళీ పిలిచి మళ్ళీ వాడితో సమాలోచన చేయాలి. అంతే తప్ప ఒక్కసారిగా 10 మందితో మంత్రాలోచన చేయడం మంచిది కాదు. ఎవరు లేకుండా ఒక్కడే ఆలోచన చేయడం అది మంచిది కాదు. ఎందుకంటే ప్రజా పరిపాలనా విధానానికి మంత్రాంగం చాలా ముఖ్యమైనది. ఆ మంత్రాంగం రహస్యంగా ఉండాలి. నువ్వు ఏ పని చేస్తున్నావో చేసిన తర్వాత కానీ ఎవరు గమనించడానికి అవకాశం ఉండదు. ముందుగా ఎవరికి తెలియకూడదు. రాజ్యాంగ విషయాలు గోప్యంగా ఉండాలి. నీవు చేసే పనులన్నీ కూడా ఎవరు గ్రహించడానికి అవకాశం ఉండకూడదు. ఎక్కువ మంది మూర్ఖులతో చర్చించడం మంచిది కాదు. ఒక పండితుడితో చేసే ఆలోచన, పండితుడైన మంత్రులతో చేసే ఆలోచన ఒక్కడైనా చాలు. అలాంటి మంత్రాంగమే మనకు శ్రేయస్సును కలిగిస్తుంది. మూర్ఖులైన 1000 మంది సేవకులను నియమించడం కంటే 10 మంది సజ్జనులను సేవకులుగా ఉపయోగించుకోవడం మంచిది. అమాచుడు ఎప్పుడుగా మేధావిగా ఉండాలి. మహారాజుకు హితైషిగా ఉండాలి. పరిపాలనా వ్యవహారాలు తెలిసిన వాళ్ళే ఉండాలి. అలాగే అధికారులు 3 స్థాయిల్లో ఉంటారు. ఉన్నత శ్రేణికి చెందినటువంటి విద్యావంతులు, మధ్యస్థాయికి చెందినటువంటి సామాన్యులు, నిమ్న స్థాయికి స్వల్ప కార్యాలు నిర్వహించే అధికారులు కొందరు. అలా వాళ్ళని విడదీయాలి. వాళ్ళకు తగిన ఉద్యోగాల్లో వాళ్ళని నియమించాలి. సేవకులను కూడా అలాగే నియమించాలి. భరత, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకుండా జాగ్రత్తగా పరిపాలిస్తున్నావు కదా? తీవ్రమైన దండన ఎప్పుడూ విధించకూడదు. ఋత్విజులు యజ్ఞయాగాలను జాగ్రత్తగా చేస్తున్నారు కదా? గోబ్రాహ్మణ
క్షేమమే దేశానికి రక్ష, మనకు రక్ష. ప్రజలకు అవమానం కలిగే రీతిలో ఎప్పుడూ నువ్వు ప్రవర్తించకూడదు. వాళ్ళను బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి సుంకములు అంటే పన్నులు వసూలు చేయకూడదు. వాళ్ళు ఎంత ఇవ్వగలరో అంతే తీసుకోవాలి. రాజనీతి శాస్త్రం ప్రకారం సంవత్సరానికి వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుందో దానిలో 6వ భాగం మాత్రమే స్వీకరించాలి. అది కూడా వారు ఇవ్వగలిగినప్పుడు. ప్రజలకు ఎటువంటి బాధ కలగకూడదు. రాజ్యాకాంక్ష ప్రమాదకరం. ప్రజలు మన సంతానం లాంటి వాళ్ళు. ప్రజాబలం ఉన్నప్పుడు ఆ మహారాజు అభివృద్ధి పొందుతాడు. అలాగే రాజభక్తి కలిగిన వాళ్ళను, సంగ్రామ రంగంలో కౌశలం పొందిన వాళ్ళను సేనాపతులుగా నియమించావు కదా. యోధులు బలశాలురై ఉండాలి. వాళ్లకు బల పరీక్షలు పెట్టాలి. వాళ్లకు తగిన పారితోషికాలు ఇస్తుండాలి. కాలాతిక్రమణం జరగకూడదు. ఆలస్యంగా వాళ్ళకు పారితోషికం ఇస్తే వాళ్ళు బాధపడతారు, దేశాన్ని రక్షించలేరు. అంటే సైనికులే దేశానికి వెన్నెముకలు లాంటి వాళ్ళు. ప్రధానాధికారులందరూ కూడా ఉత్తమ వంశంలో జన్మించి నీకు హితైషులై భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి. అలాంటి వాళ్ళనే జాగ్రత్తగా నియమిస్తూ ఉండాలి. అలాగే దూతలుగా యుక్తాయుక్త విచక్షణ కలిగిన వాళ్ళు, విద్వాంసులు, అలాంటి మహానుభావులను నియమించాలి. ఇతర దేశాల్లో, ఇతర రాజ్యాల్లో ఏం జరుగుతుందో అలాంటి విషయాలను తెలుసుకునే దూతలు 18 మందిని నియమించాలి. నువ్వు అలా నియమించావు కదా. అలాగే దూతల విషయంలో కూడా ప్రతి 3 పైన ఒక్కొక్క గూఢచారి నియమించాలి. ఎవరు ఏ పని చేస్తున్నారో ఎప్పటికప్పుడు నువ్వు తెలుసుకుంటూ ఉండాలి. భరత, దేశద్రోహులు కొంతమంది ఉంటారు, వాళ్ళను బహిష్కరించాలి. తిరిగి వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళలో నిజంగా పశ్చాత్తాపం కలిగి సంస్కారంలో మార్పు వస్తే తప్పకుండా స్వీకరించవచ్చు. శత్రువులు ఎప్పుడు ఏ ఉపద్రవాన్ని చేస్తారో తీసుకువస్తారో తెలియదు. అంచేత ఎవరిని నిర్లక్ష్యం చేయకూడదు. నాస్తికులైన సేవకులను, నాస్తికులైన బ్రాహ్మణులను దగ్గరకు రానివ్వకు. భగవంతుడిపై విశ్వాసం కలిగిన వాళ్ళే సజ్జనులు. అలాగే ధర్మశాస్త్ర పురాణేతిహాసాల్లో నైపుణ్యం కలిగిన వాళ్ళనే జాగ్రత్తగా నువ్వు ఆదరించాలి, వాళ్ళతోనే సంప్రదించాలి. మన పూర్వులు అసహాయ శూరులు, చతురంగ బలాలతో రాజ్యాన్ని రక్షించేవాళ్ళు. వారి వారి వృత్తులను బట్టి ప్రజలు 4 రకాలుగా ఉంటారు. యజ్ఞయాగాలు చేయించటం, వేదశాస్త్రాలు నేర్చుకోవడం, నేర్పటం, ఇలాంటి వృత్తి కలిగిన వాళ్ళు బ్రహ్మజ్ఞాన సంపన్నులు. క్షత్రియ వీరులు రాజ్యాన్ని రక్షించే స్థోమత కలిగి ఉండాలి. పశుపాలనం, ధాన్య సమీకరణం, క్రయ విక్రయాలు, ఇటువంటి విషయాలను జాగ్రత్తగా నిర్వహించేవాళ్ళు వైశ్యులు. అలాగే కృషికర్మ, వ్యవసాయం, విశేషమైనటువంటి శ్రామిక కార్యములు, ఈ పనులను చేసేటువంటి చతుర్థ వర్గం వాళ్ళు కూడా మనకు సేవ చేస్తుంటారు. ఆ సేవాధర్మ ప్రవృత్తి కలిగిన వాళ్ళను కూడా ఆదరించాలి. నగర శోభ అలాంటి మహానుభావుల వల్లనే ఇనుమడిస్తుంది. రాజభవనాలు, దేవాలయాలు ఎప్పుడూ నిత్యకళ్యాణం హరిత తోరణంగా ఉండాలి, కళకళలాడుతూ ఉండాలి. కోసల దేశంలో అనేక యాగాలు జరిగాయి. ఆయురారోగ్య భోగభాగ్యాలు వృద్ధి పొందాలని, దేశక్షేమం కోసం, లోకక్షేమం కోసం క్రతువులు నిర్వహించేవాడు మన పూర్వులు. నాన్నగారు కూడా ఎన్నో నిర్వహించారు. ఆ వాటిని కొనసాగిస్తున్నావు కదా. అలాగే కృషి కర్మం జాగ్రత్తగా చూడాలి.
సస్యశ్యామలత్వమైన దేశమే అభివృద్ధి పొందుతుంది. ఎలాంటి హింసాకృత్యాలకు అవకాశం కలగకూడదు. వ్యవసాయదారులను జాగ్రత్తగా ఆదరించాలి. కార్మికులు, వ్యవసాయదారులు దేశాన్ని రక్షిస్తారు. ప్రజలకు ఎన్నో సౌకర్యాలు కలుగజేస్తారు. వాళ్ళు సేవ చేస్తారు. ఈ సేవాధర్మ పరాయణులు క్షేమంగా ఉన్నంత వరకు దేశమంతా క్షేమంగా ఉంటుంది. భరత, అంతఃపురంలో అందరూ సంతోషంగా ఉంటున్నారు కదా. ఎవరికి ఎటువంటి దుఃఖాన్ని కలగకుండా జాగ్రత్తగా చూడాలి. అంతఃపుర స్త్రీలు, సేవకులు, సేవికలు సంతోషంగా, సంతృప్తిగా, భక్తి విశ్వాసాలతో ఉండాలి. అలాగే రాజకీయ రహస్యాలను ఎప్పుడూ బయటికి వెళ్ళనివ్వకూడదు. అడవులు క్షేమంగా ఉండాలి. అలాగే చతురంగ దళాలను కూడా జాగ్రత్తగా రక్షిస్తూ ఉండాలి అప్పటికప్పుడు. నువ్వు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి రాజ్యాంగ విషయాలను ఆలోచించాలి. సేవకులు ఎప్పుడూ రాజుగారి దగ్గర భయపడకూడదు. వినయ విధేయతలతో ఉండాలి. భక్తితో సేవించాలి కానీ తప్ప భయంతో సేవించకూడదు. ఎవరికి భయభ్రాంతులను కలగచేయకూడదు. నువ్వు ఎక్కువగా చనువు ఎవరికి ఇవ్వకూడదు. గంభీరంగా ఉండాలి. అలాగే శిల్పులు, యంత్రచోదకులు, ధనుర్ధారులైన యోధులు అందరూ క్షేమంగా ఉన్నారు కదా. ఆదాయం పుష్కలంగా ఉంది కదా. రాజ్యానికి కోశమే ముఖ్యం. కోశం అంటే ధనాగారం. ఆదాయానికి తగినంత వ్యయం ఉండాలి. అనవసరమైన వ్యయం చేయకూడదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు. ప్రజాధనాన్ని అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేసిన ధనంతో ప్రజలకు సౌకర్యాలు కలిగజేయాలి. మన ధనం ప్రజాధనం. ప్రజాధనాన్ని జాగ్రత్తగా నిర్వహించడమే మన బాధ్యత. అది మన ధనం అనుకోకూడదు. ప్రజాధనం కనుక సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. అతిథులకు, అభ్యాగతులకు ఆదరణ కలుగుతుంది కదా అన్ని చోట్ల. ప్రజలందరూ సుశిక్షితులై అవసరమైనప్పుడు రాజు కోసం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరూ ధనలోభంతో ఉండకూడదు. న్యాయశాస్త్ర నిపుణులైనటువంటి వాళ్లతో న్యాయాలయాలు శోభించాలి. పక్షపాత బుద్ధితో ఎవరూ వ్యవహరించకూడదు. నిరపరాధులను దండించడం చాలా ప్రమాదకరం. నిర్దోషులను ఎప్పుడూ బాధించకూడదు. అపరాధం చేసిన వాళ్ళను సంస్కరించడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని అపరాధి ఎప్పుడూ అపరాధి కాడు కదా. పరిస్థితులను బట్టి వాళ్ళు అపరాధం చేసి ఉండొచ్చు. వాళ్ళలో సంస్కరణ తీసుకురావాలి. అలాగే పశు సంపద సమృద్ధిగా ఉండాలి. రాజ్యంలో వయోవృద్ధులు, పిల్లలు నిన్ను కలిసినప్పుడు వాళ్ళను అపేక్షతో చూడాలి. వాళ్లకు కానుకలను ఇస్తుండాలి. మైత్రీభావంతో చూడాలి అందరినీ. వృద్ధులకు తగినటువంటి సహాయం చేస్తుండాలి నువ్వు ఆర్థికంగా. ప్రజలు నా పిల్లలు లాంటి వాళ్ళు. వాళ్ళను ఆదరించినప్పుడే మనకు క్షేమం. నాయనా భరత, మన గురువులు ఉన్నారు. గురువులందరినీ గౌరవించాలి. పురోహితులను గౌరవించాలి. సుయజ్ఞుడు ఎంత గొప్పవాడు, మహానుభావుడు. పురోహితుల బృందానికి ఆయన ముఖ్యుడు. వాళ్ళందరూ కూడా మనకు నిత్యస్మరణీయులు. ప్రతిరోజు వాళ్ళకు నమస్కారం చేయాలి. దివే దివే నమస్కుర్యాత్ బ్రహ్మజ్ఞాన విషయ యోగినం ప్రతి. బ్రహ్మజ్ఞానులు, యోగులు అలాంటి వాళ్ళను రోజు
వాళ్ళకు నమస్కారం చేయాలి మనం. గోబ్రాహ్మణ క్షేమమే మన క్షేమం, దేశక్షేమం. సమస్త శాస్త్రాలు నేర్చుకున్నావు కదా, అన్నీ తెలిసిన వాడివి. అంచేత బ్రహ్మజ్ఞాన సంపన్నులను ప్రతిరోజు నువ్వు గౌరవించాలి. వాళ్ళ ద్వారా అనేక విషయాలు నువ్వు తెలుసుకోవాలి. మంగళకరములైన సదాచారాలను పాటించాలి. ప్రజలు పాటించేటట్టు చేయాలి. ఇది మన ధర్మం. రాజనీతి శాస్త్రాన్ని అనుసరించి రహస్యమైన సమాలోచనలు చేసి ఆ సమాలోచనలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా రక్షిస్తూ ఉండాలి. వేదోక్తమైన ధర్మాలను ఆచరిస్తూ నిత్యాగ్నిహోత్రుడవై అనుష్ఠానం చేస్తున్నావు కదా, అగ్నిహోత్రుడే మనకు రక్ష. అలాగే రాజ్యంలో గృహస్థులు అతిథులను ఆదరిస్తున్నారు కదా అందరినీ. యథా రాజా తథా ప్రజ. నువ్వు జాగ్రత్తగా ప్రవర్తిస్తూ బ్రాహ్మీముహూర్తంలో లేచి సదాచార సంపన్నుడవై స్నాన సంధ్యావందనాదులు పూర్తి చేసుకుని గోబ్రాహ్మణులకు దానాలు చేస్తూ, గోవులకు సేవ చేస్తూ, గోవులకు ఆహారం ఇస్తూ, గోపూజ చేసి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేస్తూ వారు యజ్ఞయాగాలు చక్కగా నిర్వహించేటట్టుగా నువ్వు ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే మనకు ప్రపితామహాదుల దగ్గర నుంచి వచ్చినటువంటి రాజ్యపాలన సక్రమంగా ఉంటుంది. అలాగే రుచికరములైన భోజన పదార్థాలను ముందుగా భగవంతుడికి అర్పించాలి, తర్వాత అతిథులకు పెట్టాలి. అందరితో కలిసి భగవత్ప్రసాదంగా వాటిని స్వీకరించాలి. అది మన ధర్మం. న్యాయదండం స్వీకరించిన తర్వాత న్యాయాన్ని అనుసరించి ధర్మబద్ధంగా పరిపాలించాలి. అప్పుడే మనకు కీర్తి ప్రతిష్ట కలుగుతాయి. ఒక రాజుగా ధర్మాన్ని నెరవేర్చినట్టు అవుతుంది. అలా చేస్తున్నావు కదా నువ్వు అని అద్భుతమైనటువంటి రాజనీతి విశేషాలను భరతుడికి గుర్తు చేశాడు శ్రీరామచంద్రుడు. ఇది 100వ సర్గ. మనకు ఇంతకుముందు రాజధర్మాలు 75వ సర్గలో అద్భుతంగా కనిపించాయి. అలాంటిది ఇప్పుడు 75వ సర్గలో విశేషమైన ధర్మాలు, సామాన్య ధర్మాలు అవన్నీ చెప్పారు వాల్మీకి. ఇప్పుడు రాజధర్మాల గురించి చెప్పారు. దీంతో మనకు ఈ సర్గ పూర్తయిపోయింది. రాజాతు ధర్మేణ హి పాలయిత్వా మహామతిర్దండధర ప్రజానాం అవాప్యకృత్స్నాం వసుధాం యథావత్ ఇతశ్చుత స్వర్గముపైతి విద్వాన్. మహాబుద్ధిశాలి విద్వాంసుడైన రాజు సమస్త రాజ్యాన్ని జాగ్రత్తగా పరిపాలిస్తూ అపరాధులకు తగిన దండన విధిస్తూ వాళ్ళను సంస్కరించడానికి ప్రయత్నం చేస్తూ యథాశాస్త్రంగా ధర్మబద్ధంగా పరిపాలిస్తే ఈ లోకంలో ఉన్నంత వరకు కీర్తి దృష్టిలు పొందుతాడు. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత పుణ్యలోకాలకు చేరతాడు ఆ రాజు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 100తమః సర్గః. సర్వేభ్యః హనుమత్సమేత శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్నదేవానాం దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.